నిధివన్ ప్రేక్షకులకు స్వాగతం. గత అధ్యాయంలో ధేనుకాసుని వధించి తాళవనాన్ని విముక్తి చేసిన శ్రీకృష్ణుడు ధర్మం కోసం ఎంతటి అడ్డంకునైనా తొలగిస్తాడని చూశాము. కానీ ఇప్పుడు ఆయన ఎదుర్కోబోయేది ఒక సాధారణ రాక్షసుడు కాదు. ఏళ్ల తరబడి యమునా నదిని విషపూరితం చేసిన ఒక మహానాగు. అతని పేరు కాళీయుడు. ఇది కేవలం ఒక సర్పాన్ని జయించిన కథ కాదు. మన హృదయంలో దాగి ఉన్న అహంకారం, కోపం, అసూయ, ద్వేషం అనే విషాలను పరమాత్మ ఎలా తొలగించాడో తెలియచేసే దివ్య లీల ఇది. గోకులవాసులకు యమునా నది ఒక నది మాత్రమే కాదు, అది వారి జీవన ఆధారం. ఆ నదిలోనే పిల్లలు ఆడుకుంటారు, ఆ నదిలోని నీళ్లే గోవులు తాగుతాయి, ఆ నీటితోనే పంటలు పండుతాయి. యమున గాలి తాకితే మనసు ప్రశాంతమవుతుంది. కానీ ఒక ప్రాంతం మాత్రం భయానికి నిలయంగా మారింది. అక్కడి నీరు నీలంగా లేదు, నల్లగా ఉంది. అలలు మృత్యు శ్వాసలా ఉప్పొంగుతున్నాయి. ఆకాశంలో ఎగిరే పక్షులు ఆ ప్రాంతం మీదుగా వెళితే విషపు ఆవిరికి కిందన పడిపోతున్నాయి. నీటిలోని చేపలు చనిపోయి తేలుతున్నాయి. చెట్ల ఆకులు ఎండిపోయాయి, గడ్డి కూడా మొలవటం లేదు. రాత్రివేళ ఆ ప్రాంతం నుంచి వినిపించే బుసలు చిన్నపిల్లల గుండెల్లో భయాన్ని నింపేవి. గోకుల పెద్దలు పిల్లలను హెచ్చరించేవారు. ఆ మడుగు దగ్గరికి ఎప్పుడూ వెళ్ళకండి అని భయంతో హెచ్చరించేవారు. ఒకప్పుడు కాళీయుడు రమణక ద్వీపంలో నివసించేవాడు. కానీ అతని అహంకారం, క్రూరత్వం గరుడుని కూడా శత్రువుగా మార్చింది. గరుడి భయంతో ప్రాణాలను కాపాడుకోవడానికి ఒక శాపం వల్ల గరుడు కూడా రాని యమునా నది మడుగులోన దాక్కున్నాడు. తనను రక్షించుకోవడానికి వచ్చిన కాళీయుడు అక్కడ నివసించే వేలాది జీవుల ప్రాణాలను లెక్క చేయలేదు. తన విషంతో యమునా నది జలాలను కలుషితం చేశాడు. అదే అహంకారం. తన కోపం ప్రపంచాన్ని నాశనం చేయడానికి కూడా వెనుకాడలేదు. ఒక అందమైన ఉదయం. ఆ రోజు బృందావనం ఎంతో అందంగా ఉంది. సూర్యోదయం బంగారు కిరణాలతో ప్రకృతిని అలరిస్తోంది. పువ్వులు వికసిస్తున్నాయి, పక్షులు మధురంగా కిలకిల రావాలు చేస్తున్నాయి. కృష్ణుడు, బలరాముడు, గోపబాలురు ఆవులు, దూడలతో కలిసి అడవిలోకి బయలుదేరారు. మార్గమంతా వేణుగానము, చిరునవ్వురు, అల్లరి, ఆనందమే ఆనందం. కొద్దిసేపటికి అందరూ యమున వద్దకు చేరుకున్నారు. ఆటలో ఒక మలుపు. గోపబాలురు బంతాట ఆడుతున్నారు. కృష్ణుడు నవ్వుతూ అందరితో కలిసి పరుగులు తీశాడు. అంతలో ఒక బంతి బలంగా ఎగిరింది. నేరుగా కాళీయ మడుగులో పడింది. అందరూ ఒక్కసారిగా నిశ్శబ్దమైపోయారు. ఒక బాలుడు భయంతో, కృష్ణ, అక్కడికి వెళ్ళకు అని అన్నాడు. మరో బాలుడు, అక్కడ కాళీయుడు ఉన్నాడు, అక్కడికి వెళ్ళిన వారు తిరిగి రారు అని వణుకుతూ చెప్పాడు. అందరి కళ్ళల్లో భయం. కానీ శ్రీకృష్ణుని ముఖంలో మాత్రం ప్రశాంతమైన చిరునవ్వు. శ్రీకృష్ణుడు యమునను చూశాడు, చనిపోయిన చేపలను చూశాడు, ఎండిపోయిన చెట్లను చూశాడు, భయంతో వణుకుతున్న తన స్నేహితులను చూశాడు. మృదువుగా చిరునవ్వు నవ్వి ఇలా అన్నాడు, ప్రకృతిని విషపూరితం చేసే శక్తి ఎంత పెద్దదైనా ధర్మం ముందు నిలబడలేదు. ఈరోజు యమున మళ్ళీ పవిత్రమవుతుంది అని చెప్పాడు. కృష్ణుడు కదంబ వృక్షంపై ఎక్కాడు. ఒక్క క్షణం ఆకాశం వైపు చూశాడు, చిరునవ్వు నవ్వాడు. తరువాత గర్జించే సింహంలా వేగంగా యమున మడుగులోకి దూకాడు. తుబ్ అనే శబ్దం. ఆ దూకుడుతో యమునా నది అలలు ఆకాశానికి తాకాయి. నీరు 100 అడుగుల ఎత్తుకు ఎగిసింది. భూమి కంపించింది, చెట్లు ఊగిపోయాయి. ఆ శబ్దం యమున అంతా మారుమోగిపోయింది. ఆ శబ్దంతో ఏళ్ల తరబడి యమునలో నిద్రిస్తున్న కాళీయుడు మేల్కొన్నాడు. మొదట నీటిలో పెద్ద సుడిగుండం ఏర్పడింది. ఆ తరువాత నల్లటి పొగలు నీటిపైకి లేచాయి. విషపు ఆవిరి గాలిలోకి వ్యాపించింది. ఆ తరువాత నీటిలో నుంచి ఒక మహానాగు నెమ్మదిగా పైకి లేచింది. అతని కళ్ళు అగ్నిగోళంలా మెరుస్తున్నాయి. 100 అడుగుల ఆకాశాన్ని కప్పేశాయి. అతని శ్వాసతో యమునా నది నీరు మరిగిపోయింది. అతని బుసలతో పక్షులు భయంతో దూరంగా పారిపోయాయి. తన ముందున్న చిన్న బాలుణ్ణి చూసి కాళీయుడు వ్యంగ్యంగా నవ్వాడు. ఈ పసిబాలుడే నా ప్రశాంతతను భంగం చేశాడా అని గర్జించాడు. ఎటువంటి హెచ్చరిక లేకుండానే కాళీయుడు మెరుపు వేగంతో కృష్ణుడిపై దూసుకుని వచ్చాడు. తన విశాలమైన శరీరంతో కృష్ణుణ్ణి పూర్తిగా చుట్టుముట్టేశాడు. పడగలు బిగుసుకుంటున్నాయి, నీరు పొంగుతోంది. యమున మొత్తం ఉగ్రరూపం దాల్చింది. గోకులంలో కలకలం. ఆ భయంకరమైన శబ్దం విని గోకులమంతా యమున వైపు పరుగులు తీసింది. యశోదమ్మ, రోహిణి, నందుడు, గోపికలు, గోపబాలురు అందరూ భయంతో వణికిపోయారు. యశోదమ్మ కృష్ణుణ్ణి చూడగానే ఆమె కళ్ళు వణికిపోయాయి. కృష్ణ, నా బిడ్డ అని విలపించింది. ఆమె యమునలోకి దూకపోతుండగా నందుడు, గోపికలు ఆపారు. రోహిణీదేవి కన్నీళ్లతో ప్రార్థిస్తోంది. గోపికలందరూ చేతులు జోడించారు. నారాయణ, మా కృష్ణుని కాపాడు అని రోదిస్తున్నారు.
అందరూ ఏడుస్తూ ఉంటే బలరాముడు మాత్రం ప్రశాంతంగా నిలబడ్డాడు. అతని ముఖంలో చిరునవ్వు. ఎందుకంటే అతనికి తెలుసు, ఈ ప్రపంచానికి ప్రాణం పోసినవాడు ఒక సర్పం ఎలా బంధించగలదు. అతను మెల్లగా అన్నాడు, భయపడకండి, ఇది నా తమ్ముడు కాదు, సృష్టిని నడిపించే పరబ్రహ్మ. కొన్ని క్షణాలు కృష్ణుడు కాళీయుని బంధంలోనే ఉన్నాడు. ఆ తరువాత అతని దివ్య కాంతి మరింత ప్రకాశించింది. ఒక్కసారిగా తన శరీరాన్ని విస్తరించాడు. కాళీయుని బంధనాలు ఒక్కొక్కటిగా సడలించిపోయాయి. శ్రీకృష్ణుడు ఒక్క దూకుతో కాళీయుని ప్రధాన పడగపై నిలబడ్డాడు. ఆ క్షణంలో కాలమే ఆగిపోయింది. దేవతలు ఆకాశంలో ప్రత్యక్షమయ్యారు. గంధర్వులు సంగీతం ప్రారంభించారు. దుందుబులు మోగాయి. అప్సరసలు నాట్యం చేశారు. అప్పుడు బాలకృష్ణుడు వేణుగాన లయకు అనుగుణంగా కాళీయుని పడగలపై నాట్యం చేయడం ప్రారంభించాడు. అది సాధారణ నాట్యం కాదు. అది ధర్మం అధర్మంపై చేసిన నాట్యం. అది ప్రేమ అహంకారంపై చేసిన నాట్యం. అది దైవం విషంపై సాధించిన విజయం. కాళీయుని అహంకారం కరిగిపోయింది. ప్రతి అడుగుతోనూ కాళీయుని గర్వం కరిగిపోయింది. ప్రతి తాళంతోనూ అతని విషశక్తి తగ్గిపోతోంది. ప్రతి నాట్య భంగిమతో అతని అహంకారం ఛిద్రమవుతోంది. రక్తం అతని నోటిలోంచి ప్రవహిస్తోంది. శ్వాస బలహీనమైంది. పడగలు వంగిపోయాయి. చివరికి కాళీయుడు పూర్తిగా అలసిపోయాడు. శ్రీకృష్ణుని పాదాల క్రింద తల వంచాడు. ఆ దృశ్యాన్ని చూసి కాళీయుని భార్యలు కన్నీళ్లతో పరిగెట్టుకుంటూ వచ్చారు. వారు శ్రీకృష్ణుని పాదాలపై నమస్కరించి ఇలా ప్రార్థించారు, ప్రభు, మీరు శిక్షించడానికి రాలేదు, మార్చడానికి వచ్చారు. మా భర్త అహంకారంతో అంధుడయ్యాడు. మీ పాదస్పర్శతో ఇప్పుడు పవిత్రుడయ్యాడు. దయచేసి అతన్ని క్షమించండి. వారి ప్రార్థనలో భక్తి ఉంది, వినయం ఉంది, శరణాగతి ఉంది. శ్రీకృష్ణుడు చిరునవ్వుతో కాళీయుణ్ణి చూశాడు. కాళీయ, ఈ యమున అందరిది. నీ విషంతో ప్రకృతిని బాధించే హక్కు నీకు లేదు. ఇక్కడ నుంచి రమణక ద్వీపానికి వెళ్ళిపో. నా పాదముద్రలు నీపై ఉంటాయి. వాటిని చూసి గరుడు కూడా నిన్ను హాని చేయడు. అప్పుడు కాళీయుడు కన్నీళ్లతో నమస్కరించాడు. తన కుటుంబంతో కలిసి యమునను విడిచి వెళ్ళిపోయాడు. కాళీయుడు వెళ్ళిన వెంటనే యమున మళ్ళీ నవ్వింది. నల్లని నీరు నీలంగా మారింది. విషపు ఆవిరి కనుమరుగైంది. పక్షులు మళ్ళీ ఎగిరాయి. చేపలు ఆనందంగా ఈదాయి. తామరపూలు వికసించాయి. గాలి సువాసనతో వీచింది. ప్రకృతి మళ్ళీ జీవం పోసుకుంది. యశోదమ్మ పరుగెత్తుకుంటూ వచ్చి కృష్ణుణ్ణి గుండెకు హత్తుకుంది. ఆమె కళ్ళలో ఆనంద బాష్పాలు. నందుడు గర్వంగా తన కుమారుణ్ణి చూశాడు. గోకులమంతా గోవింద గోపాల జై శ్రీకృష్ణ అనే నినాదాలతో మారుమోగిపోయాయి. కాళీయుడు మనలోని విషపూరిత ఆలోచనలకు ప్రతీక. కోపం, అసూయ, అహంకారం, ద్వేషం ఇవి మన మనసును యమునా నదిలాగా కలుషితం చేస్తాయి. కానీ మన హృదయంలో శ్రీకృష్ణుడు నాట్యం చేసిన రోజు ఆ విషమంతా ప్రేమగా మారుతుంది. ఎందుకంటే శ్రీకృష్ణుడు రాక్షసులను మాత్రమే జయించడు, మనలోని చీకటిని కూడా జయిస్తాడు. తదుపరి అధ్యాయంలో దావానల లీల. అడవిని చుట్టుముట్టిన మహా అగ్నిని శ్రీకృష్ణుడు ఎలా మింగాడో, భక్తులని ఎలా రక్షించాడో తెలుసుకుందాం. కృష్ణామృత పానాన్ని కొనసాగిద్దాం. హరే కృష్ణ.